ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 6వ తారీఖు 2025. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, మూల భాషలో శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, మన ఇళ్లలో పిల్లలు ఒక్కొక్కసారి సరిగా ఉండరు. అప్పుడు ఏం చేస్తారు? భార్య భర్తను నిందిస్తుంది. నీ వల్లనే ఈ పిల్లోడు ఇట్లయ్యాడు, ఈ పాప ఇట్లయింది. లేదా భర్త భార్యను నిందిస్తాడు, నీ వలన అయింది, నీ యొక్క వంశం ఇట్లా ఉంది అంటే భార్య నీ వంశం ఇట్లా ఉంది అని ఒకరి వంశాన్ని ఒకరు నిందించుకొని శపించుకుంటారు. దానివలన పిల్లలు ఇంకా చెడిపోతారు, కానీ బాగుపడరు. బ్లేమ్ గేమ్ అంటే నిందించుకునే ఆట మొదలవుతుంది. కొన్ని కుటుంబాల్లో తరతరాల శాపాలు కొనసాగుతున్నాయి. అంటే వారి తండ్రికి హార్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లలకు హార్ట్ ప్రాబ్లము, తండ్రికి షుగర్ ప్రాబ్లం ఉంటే పిల్లలకు షుగర్ ప్రాబ్లము, తండ్రికి లేదా తల్లికి వేరే ప్రాబ్లం ఉంటే పిల్లలకు అదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఇళ్లల్లో అంగహీనులుగా పుట్టడము, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. దీంట్లో జీవిత భాగస్వామిని లేదా వాళ్ళ తరాలను నిందించుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. యేసు నామములో మనం వాటిని విచ్ఛిన్నం చేయాలి. క్రీస్తు మనలను అన్ని శాపాల నుండి విమోచించారు. భాగస్వామిని నిందించి ప్రయోజనం లేదు. యేసు నామంలో శాపాలను విడగొట్టడం మరియు మనం అనుభవించిన బాధలను మన పిల్లలు అనుభవించకుండా చూడడం ఇప్పుడు మన కర్తవ్యం. వాళ్ళను తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని పోరాడే బదులు యేసుక్రీస్తు నామములో ఈ శాపాన్ని నేను ఖండించలేపరుస్తున్నాను అని చెప్పండి. విశ్వసించండి. ఈ తరాల శాపాలను మనం ఎంతకాలం అనుమతించగలం చెప్పండి? ఎక్కడో ఒక చోట మనం వాటిని ఆపేయాలి కదా. యేసు నామములో వాటిని విచ్ఛిన్నం చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ తర్వాతి తరాలన్నిటినీ ఈ శాపాల నుండి యేసు నామములో విముక్తులుగా చేయండి. ప్రార్థిద్దామా? తండ్రి, ఈ యొక్క శాపాలన్నిటినీ యేసయ్యా మీ నామములో విరగగొట్టండి ప్రభువా. మా తరాల తర్వాత తరాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేయండి. వంశపారంపర్యంగా వస్తున్న ఈ వ్యాధులను, బాధలను, కష్టాలను తీసివేసి మా యొక్క సంతానము, మేము ఇతరులకు ఆశీర్వాదకరమైన మూల పురుషులుగా తయారవడానికి మాకు కృప చూపమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసు శిలువపై వేలాడబడడం ద్వారా మనల్ని శాపాల నుండి విమోచించారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.